ఇవాళ మేము క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నామండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తానండి, పురుగులు లేకుండా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేస్తాను. చేత్తోనే ఒలిచేయొచ్చండి. పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసినాక చూపిస్తాను. ఇలా కట్ చేసేస్తున్నానండి. ఇది తాజాగా ఉందండి, గోబీ బాగానే ఉందండి. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది హాట్ వాటర్లో వేస్తాము, కొంచెం ఉప్పు వేసి. ఇది పురుగులు ఏమన్నా ఉన్నా పోతాయి, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. 2 minutes ఉంచితే చాలు. నీళ్ళు బాయిల్ అయినాయి, ఇవన్నీ దీంట్లో వేసేసాము. 2 minutes ఉన్నాక తీసేస్తానండి. 5 నిమిషాలు వేడి వాటర్లో వేసానండి, ఉప్పు వేసి. ఇప్పుడు ఇది బాగుందండి, పురుగులు అన్నీ ఏమున్నా వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఇది పకోడీకి పచ్చిమిరపకాయలు పోస్తానండి. కరివేపాకు కూడా వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేస్తానండి. ఇలా పొడుగ్గా కోసుకుంటే బాగుంటుందండి. ఒక పువ్వల్లా తీసుకున్నానండి. 2 కప్పులు శనగపిండి వేస్తున్నానండి. 3 స్పూన్లు బియ్యపిండి వేస్తున్నానండి. ఇందాక దీంట్లో సాల్ట్ వేసానండి, కొంచెం సాల్ట్ కొంచెమే వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. చూపిస్తానండి. దీంట్లో వాటర్ ఉంటుంది కదండి, కొంచెము కలిపిన తర్వాత వాటర్ వేద్దామండి, లేకపోతే లూజ్ అయిపోతుంది. కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసి, అడుగున కూడా పిండి ఉంటుందండి, శనగపిండి, అది కూడా పైకి వచ్చేటట్లుగా కలుపుకోవాలి. కలిపాను, ఇలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం నూనెలో వేసుకుందామండి. 10 నిమిషాలు నాననివ్వాలండి. 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి బాగా. ఇప్పుడు ఆయిల్లో వేద్దామండి. ఇలా వేయాలండి. జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయిందండి.
సరే అండి, ఇప్పుడు కప్ పకోడీ అయ్యిందండి, తీస్తున్నాను. ఆయిల్ వేద్దామండి. ఇదిగోండి వేడి వేడి క్యాలీఫ్లవర్ పకోడీ. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా ఉందండి, చికెన్ పకోడీ లాగా ఉంది.